ఈ పండుగ 3 రోజులు ముక్కనుముతో గడిపి 4 రోజులు, అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ఇది ఒక రకంగా పెద్దలకి తర్పణాలు ఇచ్చే పండుగ. ఇందులో సంక్రాంతి నాడు అన్ని వర్ణాల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇస్తారు. అందుకని పెద్దల పండుగ అనే దాన్ని పెద్ద పండుగ అంటారు. అది కాకుండా 4 రోజులు వచ్చేటువంటి పండుగ మరి ఏ రోజు కూడా ఓ రోజు 2 రోజులో ఉంటుంది. కానీ ఇంత పెద్ద పండుగ 4 ముఖ్యమైన పండుగలే. దేవీ నవరాత్రులు అంటే విజయదశమి ముఖ్యం, వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితే ముఖ్యం, మిగిలినవి కొంచెం పక్కకు ఉంటాయి. ఈ పండుగలు అలా కాదు. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్నీ ముఖ్యమే. 4 రోజులు ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు. ఆ పెద్ద పండుగ వచ్చింది కదా, ఇప్పుడైనా లేవకపోతే ఎలాగా అని లేపుతోంది. ఇటువంటి చమత్కారాలు కనుక భార్యాభర్తల మధ్యలో ఉంటే సంసారాలు బాగుంటాయి, జీవితము బాగుంటుంది. సాహిత్యం చదవకపోవడం అనేది ఇవాళ యువతరంలో పెద్ద లోపం. నేను హెచ్చరిస్తున్నానో విజ్ఞప్తి చేస్తున్నానో ఏదనుకున్నా మంచిదే. యువతరం ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని చదవాలి. అప్పుడు ఖచ్చితంగా సంసారాలన్నీ బాగుంటాయి, జీవితాలన్నీ బాగుంటాయి. ఇంకో మాట, భార్యాభర్తలు ఇద్దరికీ చిన్న తగాదా వచ్చింది. ఈయన ఏదో అన్నాడు తిన్నగా ఉండక. అప్పట్లో మొగాడైనవాడు, ఇప్పుడు ఆడాళ్ళు అంటున్నారు, అంతే తేడా. మొత్తం మీద అండం అనేది మామూలు, ఏమి తేడా లేదు ఇక్కడ. పెత్తనాలు కొంచెం అటు ఇటు అయ్యే కానీ వ్యవహారం ఒకటే. లొకలొకలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. భార్యను ఏదో అన్నాడు, ఆవిడ కోపం వచ్చింది, ఆవిడ వంటింటికి వెళ్ళిపోయింది. ఈయన పిలవలేదు. ఈయన ఎవరిని పిలిచాడు? కూతుర్ని పిలిచాట. కూతురికి ఎంత పెద్ద పేరు పెట్టినా మనం ఏం చేస్తాం? చిట్టి, పొట్టి అని ఏదో పిలుస్తాం కదా. మన నిక్ నేమ్స్ మనకుంటాయి, నామాంతరాలు మనకుంటాయి. అందుకని కూతుర్ని చిట్టి 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 అని పిలవడం అలవాటు. ఆ పిలిచాట. కూతుర్ని పిలిచేటప్పుడు మనం మామూలుగా పిలవం కదా. ఆవిడ పేరు మంగమ్మ అనుకోండి, మంగతల్లి అంటాం. ఆవిడ పేరు రాజమ్మ అనుకోండి, రాజతల్లి అంటాం. అలా ఏదో రంగమ్మ అంటే రంగతల్లి, తల్లి చేరుస్తాం. ఎందుకంటే ప్రతి మగవాడికి ఒక మధుర భావన ఏమిటంటే తన తల్లి తనకి కూతురుగా పుట్టిందని ఒక భావన. అది మన సంస్కృతిలో విశేషం. లేకపోతే తండ్రి కూతుర్ని అమ్మ అనడం ఏమిటండి? తండ్రి కూతుర్ని అమ్మ అనాలంటాడు. తండ్రి వయస్సు ఎంత, ఈ కూతురు వయస్సు ఎంత? ఈయనకి 30 ఏళ్ళు ఉన్నాయి, అమ్మాయికి 3 ఏళ్ళు కూడా లేవు. ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మ అంటాడు, పేరు కూడా పెట్టాడు. కొడుకుని నాన్న అంటాడు విచిత్రంగా. అంటే తండ్రే తనకి కొడుకుగా పుట్టాడని, తల్లే తన కూతురుగా పుట్టిందని ఒక ప్రబలమైన విశ్వాసం హైందవ జాతిలో ఉంది. దాన్ని మనం కాపాడుకొని తీరాలి. అది తెలుగు వాళ్ళు పిలుపుల్లో కూడా పెట్టారు. అందుకని చిట్టిని పిలవడానికి ఈయన అన్నట్ట జంజాల పాపయ్య శాస్త్రి గారు మంచి పద్యం రాశాడు దీని మీద. చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. ఓ పక్క భార్యాభర్తల తగాదా నడుస్తోంది. దీని నేపథ్యం అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తగాదా అలా ఉండగా ఈయన అమ్మాయిని పిలిచాడు. ఎలా పిలిచాడంటే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, నవ్వులో స్వర్ణ సంక్రాంతి ఫక్కుమని నవ్వే. మన పండుగలు ఎందుకు వచ్చాయంటే మన మధ్య దెబ్బలాట్లు పోగొట్టడానికి. పండుగ ముందు రోజు వరకు భార్యాభర్త, తల్లి తండ్రి పిల్లలు దెబ్బలాడుకుంటున్నా సరే పండుగ కారణంగా కలిసిపోతారు. ఇవాళ పండగరా, వేరే మాటలు ఉండకూడదు, ఇవాళ పండగరా, అశుభం మాట్లాడకూడదు, ఇవాళ పండగరా, అందరూ కలిసి భోజనం చేయాలి. ఈ పండుగలు తగాదాలను ఎలా దూరం చేస్తాయి అనడానికి ఇది ఉదాహరణ. కరుణశ్రీ గారి పద్యం ఇది. ఈయన అంటాడు, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. భార్యతో పడకపోయినా చికాకున్నా మనసులో అమ్మాయితో ఏమి ఉండదు కదా, అమ్మాయిని పిలిచాట. చిట్టి తల్లి రామ్మ అన్నట్ట. ఆ అమ్మాయి కంటే ముందు భార్య వచ్చింది. నిన్నెవరు పిలిచారు అన్నాడే. కోపం కదా. అందుకని చిట్టి తల్లి అన్నారు కదా, దాని పేరు చిట్టి కదా, దాని తల్లి నేనే కదా, అందుకని నేను వచ్చాను అందుట. కోపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ రావడం వల్ల భర్తకి వెంటనే నిన్ను పిలిచారు అక్కడ పెద్ద అమ్మాయిని నేను పిలుచుకుని, అంటే నేను లేకుండా మీకు అమ్మాయి ఎక్కడి నుంచి పుట్టింది? ఈ చెలోక్తితో ఆ సరదా ఆ కలహం మాయమైంది. మొత్తం మీద కలహాన్ని మాయం చేసింది ఏమిటండి? తెలుగులో సమాసాలు. అందుకే చెప్పాడు ఆయన, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే అన్నాడు ఆయన. చిట్టి తల్లి అంటే ఒక అర్థం, చిట్టి తల్లి అంటే వేరే అర్థం. ఈ చిట్టి అనే అమ్మాయికి తల్లి, అది తత్పురుష సమాసం. చిట్టి యొక్క తల్లి అని షష్ఠీ తత్పురుష సమాసం. చిట్టి తల్లి అని పిలవడంలో చిట్టి విశేషణం, అందుకని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందుకని తత్పురుష కర్మధారయంగాని నవ్వి. తత్పురుష సమాసం కర్మధారయ
కర్మధారయ సమాసాన్ని చూసి నవ్విందిట. ఎంత సమాసాలు మనం పిల్లలకి సరిగ్గా నేర్పగలిగితే, వాటి అర్థాన్ని చెప్పగలిగితే తగాదాలు మాయించేస్తాయి. ఏమో నేను ఇలా పిలిచాను, నేను పిలిచింది తత్పురుష సమాసం కాదు, కర్మధారయ సమాసం అని భర్త అంటే ఆవిడంతా నేను తత్పురుషం అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు తెలుగు పండితులే, విశేషం అది. ఇద్దరు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. ఆవిడ దాన్ని తత్పురుషంగా తీసుకుని ఆవిడ వచ్చింది చిట్టి యొక్క తల్లి అనే అర్థంలో. ఈయన కర్మధారయంలో ప్రయోగించాడు చిట్టిదైన తల్లి అనే అర్థంలో. మొత్తం మీద చిట్టి తల్లి అని ఒక్క మాట సంక్రాంతి పండుగని ఆనందంగా గడిపేలా చేసిందండి. తెలుగు భాష గొప్పతనం అది, తెలుగు భాష గొప్పతనం అది. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అందరికీ కార్యకర్తలు చిన్న కరపత్రాలు లాంటివి, ఒక చిన్న పుస్తకాలు లాంటివి పంచిపెట్టారు. చూడండి, గౌరవనీయులు నాకు సన్నిహితులు కేంద్ర మంత్రి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు 16 అణాల తెలుగును కాపాడడానికి 16 సూత్రాలు చెప్పారు. అది మనం దృష్టిలో పెట్టుకుని పెళ్ళైన వెంటనే మీ పిల్లలందరికీ 16 రోజుల పండగ కింద ఈ 16 సూత్రాలు బాగా అభ్యాసం చేయించండి. ఇవి కాపాడాలి, ఇవి కాపాడాలి, ఇవి కాపాడాలి, ఇవి పాటించాలి. ఊరికే చదువుకుని రోజు 16 పారాయణ చేయడం, మళ్ళీ 16 మంది కూర్చుని పారాయణ చేయడం, 16 రోజులు ఈ వెర్రి వదిలిపెట్టండి. పారాయణ చేయడం కోసం కాదు ఆయన రాసింది. 16 రోజులు పారాయణ చేయడం, 1600 మంది చేశాం, ఇవన్నీ వద్దు. ఇక్కడ ఇవన్నీ అంకెల కార్యక్రమాలు అయిపోతాయి. అలా కాకుండా ప్రతి ఒక్కటే ఆయన చెప్పిన దాన్ని మనం పాటించగలిగితే భాష ఇంత మేలు చేస్తుంది. ఏవండి ఇక లెండి అన్న పద్యం భర్తను నిద్రలేపింది. చిట్టి తల్లి అని ఒక చిన్న ప్రయోగం భార్యాభర్తలిద్దరిని ఏకం చేసింది, తగాదాలు మర్చిపోయి. ఇంకొక మాట, ప్రాచీన చాటువు, ఎవరు రాశారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. ఇంకా అద్భుతమైన పద్యం అంటే అది. ఒక గంగిరెద్దును తోలుకుని ఒక ఆయన వెడుతున్నాడు. సంక్రాంతి కదా, గంగిరెద్దును తోలుకుని వెడుతున్నాడు. ఎదురుగా శివాలయంలో అర్చకుడు వచ్చాడు. ఆయన అర్చకుడు కదా, ఆయన కొంత ఆభిజాత్యం ఆయనకు ఉంటుంది. నేను బ్రాహ్మణుణ్ణి, నేను శివాలయంలో ఉంటాను అని చెప్పేసి. ఈ ఎద్దు వెళ్ళింది. ఎద్దుకు తెలియదు కదా ఈయన శివార్చకుడని. ఎద్దుకు అందరూ ఒకటే కదా. అది కొంచెం కొమ్ము దూసింది, దాని సహజ లక్షణం అది. గంగిరెద్దు కొంచెం కొమ్ము కూసి సాధారణంగా దుయ్యదు, డూడు బసవన్న దాని పేరు. యజమాని ఏం చెబితే అదే చేస్తుంది. కానీ ఎందుకో ఇలా అంది. దానికి కొంచెం ఈయన కంగారు పడి పక్కకి జరిగాడు. వెంటనే ఆక్షేపించాడే, ఎద్దును సరిగ్గా చూసుకోవద్దా, గంగిరెద్దు ఇలా ఉంది, చూసి కొమ్ము దూస్తుంది అది, వెంటనే ఏమిటి సరిగ్గా చూసుకోవద్దా అని కొంచెం కోప్పడ్డాడు. కోప్పడితే ఈయన అన్నాడు, నువ్వు శివార్చకుడు అయితే దానికేం తెలుసునాయా అన్నాడే. నేను శివార్చకుడిని, నిత్యం శివార్చన చేస్తున్నా అంటే మీరు అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పదే అన్నాడు. వాడు ఎందుకన్నాడో తెలియదు, కానీ మీ అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పది. నీ మీద ప్రేమ చూపించడం కోసం ఇలా అందయ్యా, నువ్వేదో కంగారు పడ్డావు అనవసరంగా అంటే మా శివుడు కంటే గంగిరెద్దు గొప్పదా అన్నాడు. గొప్పదే, చూసుకో. ఆతడంబ కుమగండు ఈతడమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతను ఘనుడు. దేశంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి కూడా ఆత్మాభిమానం వస్తే ఎటువంటి భావాలు ఉప్పొంగుతాయో చూడండి. తెలుగు జాతి గొప్పతనం అది. పాండిత్యం కానీ, జ్ఞానం కానీ కులాన్ని బట్టి ఉండవు, గుణాన్ని బట్టి ఉంటాయి, సంస్కారాన్ని బట్టి ఉంటాయి. మనం గమనించాలి. ఒక గంగిరెద్దు నడుపుకునేటువంటి మనిషి సమాధానం ఇస్తున్నాడు అర్చకుడికి. ఎలాగా అంటే, మీ శివుడి కంటే మా గంగిరెద్దే ఎక్కువ, కావాలంటే నేను ఉదాహరణ చెబుతున్నా చూసుకో. ఆతడంబ కుమగండు ఈతడమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. ఆతడమ్మున వ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. అతడు శూలముద్రిప్పు ఇతడు వాలముద్రిప్పు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటెనితడు ఘనుడు. శూలియతడు రైతుల కూలియతడు, శూలియతడు రైతుల కూలియతడు. దేవుడతడు కుడితంత దేవునితడు, దేవుడతడు కుడితంత దేవునితడు. ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు, ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు. ఎద్దు లేకున్న నడువలేడు ఈశ్వరుండు. మీ శివుడు కంటే మా ఎద్దే ఎక్కువ. ఎద్దు లేకపోతే ఈశ్వరుడు నడవలేడు. ఈశ్వరుడు లేకపోయినా ఎద్దు నడుస్తుంది. ఎవరు అవసరం ఎవరికుందో గమనించుకో. అంటే
మనం ఏ వృత్తి వాళ్ళని ఏ కులం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదండి. అది సంక్రాంతి సంబరాల్లో మనం గ్రహించాల్సిన విషయం. ఎవరి వృత్తులు వారికి ఉంటాయి, ఎవరి పనిముట్లు వారికి ఉంటాయి. ఏ జీవినైనా మనం గౌరవించవలసిందే. పక్కా రుజువు చేస్తున్నాడు. ఆతడంబ కుమగండు. శివుణ్ణి ఏమంటారు? అంబికాపతి అంటారు. అంబిక అంటే అమ్మవారు, అంబకు మొగుడు కదా ఆయన. మా ఎద్దేం సామాన్యం కాదు, ఇది అమ్మకు మొగుడు అన్నాడు. అంటే పశువుల్లో ఒక న్యాయం ఏమిటి?